శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పుడు గుణత్రయ విభాగ యోగము అన్నారు ఈ అధ్యాయం. అంటే గుణములు ఏదైతే ప్రకృతి ఆ శుద్ధ చైతన్య యొక్క కలయిక మేళవింపే యావత్తు సృష్టి కాబట్టి ఆ శుద్ధ చైతన్యములో ఎటువంటి వికారములు కానీ ఎటువంటి మార్పులు కానీ ఉండవు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మూడు గుణములే సర్వ వికారాలకి కారణము. అదియే అసలైనటువంటి కర్తగా తెలుసుకోమన్నారు. అందువలన ముందుగా అసలు ఎటువంటి జ్ఞానం ఇది? ఇది జ్ఞానములో ఉత్తమము. ఇది తెలుసుకుంటే ఇంకా మానవ జన్మలో చేరుకోవాలని లక్ష్యాన్ని పొందుతారు అని దీని గురించి చెప్తూ ఆఖరికి ఇక ఈ మూడు గుణములు ఒక్కొక్క గుణము నుండి అంటే తమో గుణము నుండి రజోగుణమునకు, రజోగుణము నుండి సత్వగుణమునకు ఏ విధంగా మనం మార్పు చెందవచ్చును, వృద్ధి పొందవచ్చును చూశాం. అయితే మీకు విషయం ఏమిటంటే సత్వగుణము నుండి కూడా గుణాతీతగా మారడం కష్టమే. ఎందుకు? మహా అయితే సత్వగుణం నుండి రజోగుణం రావచ్చు, రజోగుణం నుండి తమోగుణం రావచ్చు, తమోగుణం నుండి సత్వగుణం వెళ్ళవచ్చు. అంటే గుణముల మధ్యనే తిప్పుతారన్నమాట. మరి గుణాతీతగా మారాలంటే ఎలా? ఎందుకు మారాలి గుణాతీతగా? అంటే సంపూర్ణమైనటువంటి ఆ యొక్క విముక్తి, ఫ్రీడమ్, స్వేచ్ఛ మనకు కావాలంటే గుణాతీతగా మనం మార్పు చెందాల్సిందే. మరి గుణాతీతగా మార్పు చెందడం అంటే ఏమిటి? అంటే మూడు గుణముల్లో ఏ గుణములో మనం ఉన్నప్పటికీ ఆ మూడు గుణముల్లో జరుగుతున్న వికారములు వాస్తవంగా నా స్వరూపము యందు జరగడం లేదు. నేను వ్యవహారం కోసము వేసుకున్నటువంటి ఒక జాకెట్ ఏదైతే అహంకారం ఉన్నదో అహంకారము యందే మూడు గుణములలో జరుగుతున్నాయి. నేను అహంకారమును మూడు గుణములని గమనిస్తున్న సాక్షిని అని ఎప్పుడైతే ఆ యొక్క నిష్ఠలో ఉంటారో వారే గుణాతీతులు. అయితే మరి దాన్ని వాళ్ళ యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది మనం చూసాం. సుఖ దుఃఖములు సమంగా ఉంటారు. అదేవిధంగా మానాపమానములు సమంగా ఉండాలి. పితృలు రిపుహు అంటే శత్రువులు యందు సమదృష్టి ఉండాలి. మట్టి, బంగారము, రాయి యందు కూడా ఉనికిగా ఉన్నటువంటి పరమాత్మను దర్శిస్తారు. ప్రియములు, అప్రియములు, నింద, సమ్మానములు యందు కూడా సమదృష్టిగా ఉండడానికి వారు చేసే అభ్యాసమే
వారికి ఆ స్థితిలో ఉంచుతుంది. కాబట్టి ఇవన్నీ ఉంటున్నారు. అయితే ఆ గుణాతీతకి ముఖ్య సాధనం ఏమిటి అంటే, అన్ని సాధనలు ఉన్నప్పటికీ దానికి ఆధారమైనటువంటి ఏకైక సాధనం భక్తి అని చెప్పారు. అందువలన మనం చూసాం 12వ అధ్యాయంలో 5 రకాలుగా చెప్పాము అక్కడ. అంటే కర్మయోగం 2 విధములుగా చెప్పాము, ఉపాసన 2 విధములు 2 మెట్లుగా చెప్పాము, జ్ఞానయోగం ఆఖరికి శ్రవణ మనన నిధిధ్యాసనంతో జ్ఞానయోగం ఎట్టి అని చెప్పాం. అందువలన భక్తి యోగేన సేవతే అన్నారు. అంటే జ్ఞానం ద్వారా గుణాతీతునికి ఎదగడానికి చేయాల్సిన సాధనం ఏంటి? భక్తి. అది ఎలాంటి భక్తి? అవ్యభిచారేణ, అంటే చిలించని అనన్య భక్తి ఉండాలి. అంతే తప్ప భక్తి అనేది మనకి 7వ అధ్యాయంలో చూసాం. ఏంట భక్తి? ఆర్థ భక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి చూసాం. తర్వాత జ్ఞాని భక్తి ఆసు. అందువలన అనన్య భక్తి అంటే ఓ ముక్కలో చెప్పాలంటే జిజ్ఞాసు భక్తినే అనన్య భక్తి, అవ్యభిచారి భక్తి అంటారు. సో ఈ విధంగా ఎవరైతే ఇటువంటి సాధన చేస్తారో కర్మయోగము ఉపాసన యోగము 2 చేసిన తర్వాత జ్ఞానయోగములకు వాళ్ళకి యోగ్యత వచ్చి వారు గుణాతీతులుగా నిలిచి ఉంటారు. అందువలన ఇక్కడ ముఖ్యమైన గుణాతీతుని సాధన ఏంటి? అవ్యభిచారి అనన్య భక్తి. ఇక ఆఖరిలో భగవాన్ ఏం చెప్తున్నారంటే, కంక్లూడ్ చేస్తున్నారు అధ్యాయాన్ని. బ్రహ్మణో హి ప్రతిష్టాహం, బ్రహ్మణో హి ప్రతిష్టాహం, బ్రహ్మణో హి ప్రతిష్టాహం, అమృతస్య వ్యయస్య చ, అమృతస్య వ్యయస్య చ, అమృతస్య వ్యయస్య చ, శాశ్వతస్య చ ధర్మస్య, శాశ్వతస్య చ ధర్మస్య, శాశ్వతస్య చ ధర్మస్య, సుఖస్యైకాంతికస్య చ, సుఖస్యైకాంతికస్య చ, సుఖస్యైకాంతికస్య చ, బ్రహ్మణో హి ప్రతిష్టాహం, అమృతస్య వ్యయస్య చ, బ్రహ్మణో హి ప్రతిష్టాహం, అమృతస్య వ్యయస్య చ, బ్రహ్మణో హి ప్రతిష్టాహం, అమృతస్య వ్యయస్య చ, శాశ్వతస్య చ ధర్మస్య, సుఖస్యైకాంతికస్య చ, శాశ్వతస్య చ ధర్మస్య, సుఖస్యైకాంతికస్య చ, శాశ్వతస్య చ ధర్మస్య, సుఖస్యైకాంతికస్య చ. ఉత్తమం. అయితే ఇప్పటి వరకు 26వ శ్లోకం వరకు భగవాన్ అర్జునుడు అడిగినటువంటి 3 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఏంటో 3 ప్రశ్నలు మీకు తెలియాలి. అంటే గుణాతీతుల యొక్క లక్షణములు ఎట్టివి, స్వరూపము, గుణాతీతులు ఎటువంటి ఆచార వ్యవహారం ఉంటుంది, గుణాతీతులుగా మారడానికి ఎటువంటి సాధనలు చెయ్యాలి, ఇవి 3 ప్రశ్నలు అడిగారు ఆయన. కిం లింగై అంటే ఎటువంటి లక్షణములు, కిం ఆచార ఎటువంటి ప్రవర్తన, కిం అతివర్తతే ఆ గుణాలని ఏ విధంగా అతిక్రమించాలి అని అడిగాడు. 3 ప్రశ్నలు సమాధానం చెప్పారు. అయితే భగవాన్ ఏమంటున్నారంటే ఈ ముగింపు శ్లోకములో, ఓ అర్జున, నువ్వు పొందాలనుకున్న గుణాతీత ఉంది కదా, పరమాత్మ బ్రహ్మ అంటాం కదా,
అది ఎక్కడో మేఘాల లోపల ఎక్కడో వైకుంఠంలో ఎక్కడో కూర్చున్నారు. శేషసాయి, అనంత పద్మనాభ, కైలాసాధిపతి, కైలాసపతి, పశుపతి అని ఎక్కడో లేరయ్యా. ఆ గుణాతీత పరబ్రహ్మ అంటున్నావు కదా, అది నేనే అన్నారు. ఇక చూడండి, కొంపలు అంటుకున్నాయి. ఎక్కడో వెతకాలని పని లేదు నీకు. ఆ గుణాతీత పరబ్రహ్మ నేనే, అహం నేనే అంటున్నారు కృష్ణ పరమాత్మ. మీరు చెప్పండి, ఇప్పుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ గుణాతీత సాక్షి చైతన్య నేనే అంటున్నారు కృష్ణ పరమాత్మ. అంటే దేవకీ వసుదేవుల పుత్రుడు కృష్ణ కాదు. ఎందుకు కాదు? నిర్గుణమైన పరబ్రహ్మ నేనన్నారు కాబట్టి. అంటే ఈ మాయా మానుష శరీరం వేషములో ఉన్నటువంటి కృష్ణ ఈ ఉపాధిగా కాకుండా సాక్షి చైతన్యంగా నేనే ఆ గుణాతీత పరబ్రహ్మ అన్నారు కాబట్టి అది నేనంటే ఆత్మగా నేను ఒక్కడనే కాదు, నీలో కూడా నేనే ఉన్నానని అర్థం. అంటే యావత్తు సృష్టి బ్రహ్మాండం అంతా నేనే ఉన్నాను అని అర్థం. అందువలన ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మం యొక్క సవికార రూపమే, అంటే సగుణ సాకార రూపమే నేను అని చెప్తున్నారు ఇక్కడ. అందువలన అహం హి బ్రహ్మణ ప్రతిష్ట, అంటే నేనే ఆ నిర్గుణ సాక్షి చైతన్య పరమాత్మను. సగుణంగా అంటే ఒక ఉపాధిగా ఈ పగ్గాలు పట్టుకొని రథసారథిగా నేను ఇక్కడ కనిపిస్తున్నాను. వాస్తవానికి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని కూడా నేనే అంటున్నారు ఇక్కడ. ఏంటది నిర్గుణ పరబ్రహ్మ అంటే? అమృతస్య చ శాశ్వతం. చూడండి, అమృతస్య అవ్యయస్య, ఇక్కడ రెండు చెప్పారు. అమృతం అంటే మీకు తెలుసు, చనిపోయినది అంటే మరణము లేనిది. అమృతం, మృతం అంటే చనిపోవడం, అమృతం అంటే మరణము లేనిది. శాశ్వతం అంటే అవ్యయం అంటే నాశనము లేనిది. వ్యయం అంటే ఖర్చు కదండి, ఎంత వ్యయం చేస్తారండి మీరు అలాగంట, అంటే ఖర్చు పెట్టడం, నశించుకోవడం. అవ్యయం అంటే నాశనము లేనిది, అంటే ఆ పరమాత్మ అయిన నేను మరణము లేనిది, మృత్యువు లేనిది, నాశనము కానిది, అంటే సత్యము అని అర్థం. అవ్యయస్య అంటే క్షయం కానిది, అంటే ఏంటి అర్థము? అంటే అమృతం అంటే మరణము లేదు, అవ్యయం అంటే ఎటువంటి వికారాలు లేవు, అంటే జర అంటే ముసలితనము, రోగ జబ్బులు ఇవేమీ లేవు. శాశ్వతస్య అంటే ఎటువంటి మార్పు, ఎప్పటికీ మార్పు వికారాలు ఉండవు. అంటే ఏంటి? ఇవన్నీ కలిపితే మనకేమర్థమవుతుందంటే నిర్గుణ బ్రహ్మ షడ్వికారాలకి దేశకాలాలకి అతీతం అని అర్థం. షడ్వికారం తెలుసు కదా, అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. తల్లి గర్భంలో ఉంది, పుట్టారు, పెరుగుతున్నారు, ఇక పెరుగుదల లేదు, తగ్గుదల లేదు, మధ్యస్థ అవస్థ, తగ్గుదల, చివరికి నాశనము. ఇవి 6 వికారాలు. ఇవి ఎవరికి ఉంటాయి? ప్రకృతిలో ఉంటాయి. శుద్ధ చైతన్య నాలో లేవు అంటున్నారు భగవాన్. అందువల్ల నేను కాలానికి అతీతం, దేశము కాలం నా నుంచి పుట్టాయి అంటున్నారు. మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. చూసారా? అంటే ఈ ప్రకృతి మాయాలో కల్పించబడింది, దేశాలు, కాలము. నాలో మాయే, అసలు నా ఆశ్రయం లేకపోతే మాయకే ఆధారం లేదు. ఇంకా ఇవన్నీ దేశకాలాలు ఎక్కడ నాలో ఉంటాయి? ఉండవు. ధర్మస్య, ఇక్కడ ధర్మం అంటే ఏంటి అంటే సాక్షాత్తు ఆత్మ, పరమాత్మ. ధర్మం యొక్క లక్ష్యం ఏంటి అంటే ధర్మం యొక్క లక్ష్యం ఏంటి అంటే పరమాత్మ స్వరూపమే పొందడం. అందువలన వైద్యం, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య ఏం చెప్తున్నాయి? ధర్మాలు చెప్తాయి. అది పాటించడం ద్వారా, శాస్త్ర అధ్యయనం ద్వారా మనం ఏం పొందుతున్నాము? ఆ శుద్ధ చైతన్య పరమాత్మనే ఎరుకగా
మన హృదయస్థంలో స్ఫురిస్తున్నట్లుగా మనము అనుభూతిలో చెందడమే జీవన్ముక్తి, అపరోక్షానుభూతి అంటారు. ఐకాంతికస్య అంటే ఏకాంత అంటే కేవల ఆనందము ఆనందం. సుఖస్య అంటే అనంతమైన బ్రహ్మానందం, లేశమైన ఎటువంటి మిశ్రమం కాలని, ఎటువంటి వికారం కాకుండా శుద్ధ చిదానంద రూప. ఐకాంతికస్య సుఖస్య అంటే కేవలం ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనంద్యేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందే జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిశంవిశంతి ఇతి అంటారు ఉపనిషత్తులు. అంటే ఏంటి? ఆనందమే సృష్టికి కారణం, ఆనందమే స్థితికి కారణం, ఆనందములోనే సర్వము లయమవుతాయి. ఆనంద సాగరం అంటారు. సో ఈ విధంగా అంటే మీ ఆనందంకి ఎటువంటి డోకా లేదు, ఎటువంటి మాలిన్యం కలుషితం కాదు. శుద్ధ చైతన్య చిదానందలో ఏమీ ఉండదు. కానీ మనస్సులో కలుగుతున్న సుఖాలలో తారతమ్యాలు వస్తుంటాయి మనకి. వాళ్ళకి ఎంతో సుఖం పొందుతున్నా, నాకు పికిల్ అంత సుఖం వచ్చింది పోయింది అనుకుంటాం. ఈ పికిల్ లాంటి సుఖాలు రావడం పోవడం మనస్సులో జరుగుతున్న పని ఇది. మీ హృదయస్థములో చిదానంద అనంతమైన ఆత్మానందములో మార్పులు చేర్పులు ఉండవు. దీనినే పొందగలవు నువ్వు. ఎవరు? అర్జున. అంటే ఆనంద స్వరూపమైన బ్రహ్మను నేనే అర్జున, నేను. అటువంటి నన్ను నువ్వు పొందుతావు అంటున్నా. అంటే భక్తిలోని ఈ సాధన ఉంది. ఏంటి? ఫస్ట్ మనం ఏం చెప్పాము? కర్మయోగం అంటే సకామ కర్మయోగము, నిష్కామ కర్మయోగము, ఏకరూప ఉపాసన ధ్యానము, అనేక రూప ఈశ్వర ఉపాసన ధ్యానము, చివరికి శ్రవణము, మననము, నిధిధ్యాసనం చేస్తే ఎవరైతే చేస్తారో సత్వ రజస్తమో గుణాల నుండి పూర్తిగా సాక్షి భావంలోకి వెళ్తారు. అందువలన ఇప్పటి వరకు వాటి వివరణ, వాటికి అతీతంగా గుణాతీతులు ఏ విధంగా ఉంటారనేది భగవాన్ శ్రీకృష్ణ వివరించారు. అందుకే ఈ అధ్యాయాన్ని గుణత్రయ గుణ అతీత విభాగ యోగము అనాలి. యాక్చువల్ షార్ట్ కట్గా గుణత్రయ విభాగం అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడితో అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు ఒక్కసారి మనం అంటే ఒక బర్డ్ ఐ వ్యూ అంటారు. అంటే మనం చెప్పింది ఒకసారి సారాంశం చూద్దాం. ఈ అధ్యాయంలో మీకు ఈ అధ్యాయము ఒక్కసారి మీకు ఎలా చెప్పాలంటే, ఈ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించారు భగవాన్ శ్రీకృష్ణ. 4 భాగాలుగా. ఏంటి? ఫస్ట్ ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం అంటారు. అంటే 1 నుండి 4వ శ్లోకం వరకు ఉపోద్ఘాతము అంటారు అన్నమాట. తరువాత 5వ శ్లోకం నుండి 18వ శ్లోకం వరకు ఈ 3 గుణాల యొక్క విశ్లేషణ జరిగింది. అంటే ఏంటి? ఆ గుణాల యొక్క లక్షణం, నిర్వచనము, ఆ గుణములు ఏ విధంగా జీవునికి బంధిస్తాయి అంటే బంధన విధానము, తర్వాత ఏ గుణం ఎక్కువగా ఉంది అని మనం ఎలా గ్రహించడం, గమనించడం, దాన్ని లింగం అంటారు. తర్వాత ఏ గుణము మీలో అధికంగా ఉన్నప్పుడు, శరీరం మరణించినప్పుడు అంటే దేహత్యాగం జరిగినప్పుడు మీరు ఎటువంటి గతి పొందుతారు అంటే మరుజన్మ ఏ విధంగా పొందుతారు. తర్వాత మీరు ఈ శరీరంలో ఉన్నప్పుడే ఏ గుణములో అధికంగా ఉంటే మీకు ఎటువంటి ఫలితం, ప్రయోజనం కలుగుతుంది. ఈ 5 మనం చూస్తాం. ఎక్కడ? 5వ శ్లోకం నుండి 18వ శ్లోకం వరకు గుణాతీతంగా ఏ విధంగా మనం ఎదగాలి, మారాలి అనేది 19, 20 శ్లోకములో భగవాన్ శ్రీకృష్ణ 2 శ్లోకాల్లో చెప్పారు. తర్వాత గుణాతీతుల యొక్క స్వరూపము, వారి యొక్క లక్షణము, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క
ఆ గుణాతీతులుగా మారడానికి కావలసిన సాధన గురించి 21 నుండి 26 వరకు చెప్పారు. 27వ శ్లోకములో ఆ గుణాతీతుని ఎవరో కాదు నేనే అని, అంటే ఇవన్నీ గుణాతీత సాధనలు చేసి నువ్వు నన్నే పొందుతావు అని చెప్తారు 27వ శ్లోకంలో. ఇది మన యొక్క హైలైట్స్, ఈ అధ్యాయం యొక్క హైలైట్స్ అంట. అయితే మొదటి 4 శ్లోకాల్లో భగవాను ముఖ్యంగా ఏమన్నారు అంటే, ఇది కూడా 3వ షట్కములోనిదే కదా, అంటే ముఖ్యంగా దీంట్లో కూడా ఆ బ్రహ్మ విద్య అంటే జీవ బ్రహ్మ ఐక్యం గురించి చెప్పడం జరిగింది. అందువలన తర్వాత వచ్చే అధ్యాయం 15 కూడా జీవ బ్రహ్మ ఐక్యం ఉంటుంది. 16, 17 వాటి యొక్క కేవలం సాధనల గురించి మనం చెప్తారు. అందువలన ఇది చాలా చిన్న అధ్యాయం అయినప్పటికీ చాలా గొప్ప అధ్యాయము. దీనినే ఉపనిషత్తుల్లో పరావిద్య అంటారు, అంటే ఆత్మ విద్య లేదా బ్రహ్మ విద్య అంటారు అన్నమాట. సో 9వ అధ్యాయం దీన్నే రాజ్య విద్య అన్నాము. అదేవిధంగా ఇక్కడ గుణాతీత విద్య అనొచ్చు. అందువలన ఎవరైతే ఈ గుణాతీత స్వరూపాన్ని ఎవరైతే సాక్షిగా అనుభూతికి తెచ్చుకుంటారో వారు ఈ జనన మరణ చక్రములో పడరు. అంటే పునరపి జననం పునరపి మరణం పొందరు. అంటే ఏమన్నారు? సర్గే పినోపజాయంతే ప్రళయే నవ్యథంతి చ అంటే 2వ శ్లోకంలో చెప్పారు చూడండి. అందువలన ఈ 2వ శ్లోకంలో చెప్పినట్టు ఎవరైతే ఈ గుణాతీత సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతారో వారు మళ్ళీ సంసార చక్రములో పడరు అని చెప్పారు. అయితే ఈ విధంగా మనకి ఎక్కడి నుంచి చెప్పాము? శుద్ధ చైతన్యము సృష్టికి పనికిరాదు. మరి కేవలం ప్రకృతి సృష్టి చేయలేదు. ఎందుకు? శుద్ధ చైతన్యము చేతనము, ప్రకృతి జడము. కేవల చైతన్యములో కూడా సృష్టి ఉండదు, కేవల జడములో కూడా సృష్టి ఉండదు. కాబట్టి చేతనము అచేతనము తత్వద్వయ మిశ్రమము ఈశ్వర అన్నారు. చెప్పాను మేము. శుద్ధ చైతన్యం శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామలో సృష్టి ఉండదు, కేవల చిదానంద రూప రామ. కాబట్టి దానికి మాయా అనే ఒక జాకెట్ తొడిగినప్పుడు ఏమవుతుంది? దాన్ని ఈశ్వర అంటారు. అందువలన ఈశ్వరుని మనము 7వ అధ్యాయంలో ఏమని పిలిచాము? పరాప్రకృతి అన్నాము. ఈ యొక్క మాయని ఏమన్నాము? అపరా ప్రకృతి అన్నాం 7వ అధ్యాయంలో. మరి ఇంతకంటే ముందు 13వ అధ్యాయంలో ఏం చెప్పాము? ఏమంటే క్షేత్రజ్ఞ లేదా పురుష మరియు ప్రకృతి లేదా క్షేత్రము అన్నాం. దానినే పేర్లు మారుతుంటాయి అంతే, ఏం కాదు. అందువలన ఉపనిషత్తులు ఏమంటాయి? మరి ఉపనిషత్తులు కూడా ఒకసారి చూడాలి కదా మనం. ఎందుకు? భగవద్గీత ఉపనిషత్తుల కంటే భిన్నం కాదు. ఉపనిషత్తులన్నీ ఆ వనములో, ఆ పూల వనములో మంచి మంచి సుగంధ పుష్పములే భగవద్గీత. ఉపనిషత్తులైనటువంటి పూలవనం ఉద్యానవనములో భగవద్గీత అనేది సుగంధ భరితమైనటువంటి పుష్పాలు లాంటిది భగవద్గీత. కాబట్టి ఇక్కడ భగవద్గీత ఉపనిషత్తులు తల్లి కాబట్టి గీతకి ఉపనిషత్తులు ఏమంటాయి? ఆ శుద్ధ చైతన్యాన్ని బ్రహ్మ అంటాయి, ఈ ప్రకృతికి మాయ అని పేరు. అందువలన ఇప్పుడు చెప్పండి, బ్రహ్మ మాయ 2 కలిశాయనుకోండి ఏమవుతుంది? ఈశ్వర. అందుకే మనము బ్రహ్మాజీ అంటే ఏంటి? చతుర్ముఖ బ్రహ్మ, మాయ అంటే సరస్వతి, ఇద్దరిని కలిపితే బ్రహ్మదేవుడు అంటున్నాం మనం. మరి విష్ణు అనే పరబ్రహ్మ, మాయ అనే లక్ష్మి కలిపితే అప్పుడు నారాయణ భగవాన్ అంటున్నాం మనం. మరి శుద్ధ బ్రహ్మ అనేటువంటి ఆ యొక్క పరమాత్మ శివ ప్లస్ అండ్ పార్వతి ప్రకృతి మాయ 2 కలిస్తే మహదేవ్, దేవుంకే దేవ్ మహదేవ్ అంటున్నాం మనం. కాబట్టి వాస్తవానికి
వారు స్త్రీ పురుషులుగా మన ఊహలోనే ఉన్నారు తప్ప వారు ఇద్దరు కాదు. ఒకే ఈశ్వర తత్వము రెండు శక్తులుగా ఉంటాయి అక్కడ. పార్వతి పరమేశ్వర, లక్ష్మీనారాయణ, సరస్వతి బ్రహ్మ అని. ఈ విధంగా ఎలాగైతే మన పిల్లలు తల్లిదండ్రుల కంటే భిన్నంగా ఎలాగుండరో, చాలా మంది పిల్లల యొక్క ప్రవర్తన మనం చూసి మీరు ఎవరి పిల్లలండి అంటారు. చూసారా? పొరపాటున వాళ్ళు ఏమైనా మంచి ప్రవర్తన అయితే తల్లిదండ్రులు మంచి పేరు వస్తుంది. వాళ్ళు చెడు ప్రవర్తన అయితే ఆ చెడు ప్రవర్తన కూడా తల్లిదండ్రులకు ఆపాదిస్తారు. అదేవిధంగా గురు శిష్యులు, అదేవిధంగా ఆఫీస్, ఎక్కడ చూసిన ఇలాగే ఉంటాయి సంబంధం. యథా రాజా తథా ప్రజా అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు అది విపరీతం, ఉల్టా. యథా ప్రజ తథా రాజా. యథా ఏ విధంగా అయితే లంచం తీసుకొని ఓట్లేస్తున్నారో ఆ లంచాన్నే నాయకులు నేర్పారు కాబట్టి వాళ్ళు కూడా బాగా లంచం చేస్తున్నారు 5 సంవత్సరములు. ఎందుకంటే ప్రజలు నేర్పుతున్నారు ఆల్రెడీ. లంచం తీసుకొని ఓట్లేస్తున్నాం కాబట్టి నేను లంచం తీసుకొని పరిపాలించాలని అని చెప్తున్నాం మనం. ఏమయ్యా నువ్వు న్యాయంగా ధర్మంగా కాదు, నువ్వు లంచం తీసుకొని మమ్మల్ని పరిపాలించు అని మనం చెప్పగానే చెబుతున్నాం. ఎందుకు? లంచం తీసుకొని మనం ఓట్లు ఇస్తున్నాం కాబట్టి. అందువలన యథా ప్రజ తథా రాజ. యథా రాజ తథా ప్రజ కాదు, మారిపోయింది దేశకాల పరిస్థితి. అందువలన కారణం ఏ విధంగా ఉంటే కార్యములు అవే వస్తాయి. అందువలన ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ సృష్టిలో ఏ అణువణువు టచ్ చేసిన 3 గుణాల కలయిక ఉంటుంది. ఇది అందువలన ఇప్పుడు ఇక్కడ నేను అంటే 2 నేనులు ఉన్నాయి. ఏ నేను? మనస్సు శరీరముతో కలిసినటువంటి ఆ శుద్ధ చైతన్య ప్రతిబింబం కలిసినప్పుడు అహంకారం అనే నేను ఉన్నాను. కేవల శుద్ధ చైతన్యం అనేది నిర్గుణ సాక్షి. అంటే అహంకారము ప్లస్ ఈ శుద్ధ సాక్షి ఇది కలిపితే నేను అనే వ్యవహారం జరుగుతుంది. అయితే సాక్షి అహంకారాల ఈ కలయికలో ప్రపంచం నడుపుతున్నాం మనం. ఈ రెండింటిలో నేను అసలైన నేను ఎవరు? సాక్షి చైతన్యాన్ని. దీని యొక్క ఉద్దేశమే మనము ఈ అహంకారం అనే అంటే కింద స్థాయి నేను నుండి ఉన్నతమైన స్థాయికి ఎదగడమే గుణాతీత అని చెప్తారు. అందువలన అహంకారం అనేది 3 రకాలుగా ఉంటుంది. సాత్విక అహంకారము, రాజసిక అహంకారము, తామసిక అహంకారము. అసలు అహంకారం లేకపోతే నువ్వు అసలు ఉండలేవు. యువర్ అవుట్. కేవలం శుద్ధ చైతన్యంగా ఉండడం అంటే ఏంటి? ఆకాశం వలె వ్యాపించి ఉండడమే. అందువల్ల అహంకారం విలువ ఉన్నది నిజమే. కానీ మితిమీరిన అహంకారం ప్రాముఖ్యత ఇస్తే మీరు పతనం స్థితికి వెళ్ళిపోతారు. అందువలన అహంకారం మీద ఎవరైతే మమకారం పెంచుకుంటారో అది అనేక విపత్తులకి, సమస్యలు దారితీస్తుంది. ద్యోత సభలో చివరి వరకు ధర్మరాజు తన ధర్మం పైన అహంకారం పెట్టుకున్నాడు, వదులుకోలేకపోయాడు పాపం. నేను ధర్మాత్ముడు, నేను సత్యం, అబద్ధం ఆడను, ధర్మం విడిచిపెట్టను అనే ధర్మం మీద కూడా ఆయనకు అహంకారం కలిగింది. అలాగ చేశాడు శకుని. అందువలన దానికి ప్రతిఫలమే 13 సంవత్సరములు వనవాసము, తన సొంత ధర్మపత్నికి అవమానము జరిగింది. కాబట్టి అహంకారం అనేది కేవలము నేను ధరిస్తున్నటువంటి ఒక డ్రెస్సు, కవచం, ఒక జాకెట్ అని తీసుకుంటే, ఎప్పుడైతే మనము డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఆ జాకెట్ తీసి మామూలు డ్రెస్ వేసుకుంటామో అహంకారం కూడా అలాంటిదే. ఇది ఎలా మాకు సాధ్యం కాదంటే, ప్రతిరోజు నిద్రలో మీరు చేస్తున్నది అదే. మనస్సు శరీరం అనే చొక్కా అనే డ్రెస్ని మనం తీసి నిద్రపోతున్నాము. ఇప్పుడు 3 గుణముల యొక్క విశ్లేషణ భగవాన్ శ్రీకృష్ణ చేశారు. ఏంటి 3 గుణాల విశ్లేషణ ఏంటి అంటే, ఫస్ట్ సత్వ గుణం తీసుకున్నాం అనుకోండి. ప్రకాశకము మరియు ప్రకాశవంతంగా మనస్సు, ఇంద్రియములన్నీ చాలా చురుకుగా పనిచేస్తాయి. అదేవిధంగా రజోగుణం అంటే అనురాగము, అనురక్తి, ఆసక్తి, రాగాత్మకము. మరి తమో గుణము నిద్ర, బద్ధకము, మోహనాత్మకము అని చెప్తారు లక్షణం.
అదే విధంగా సత్వగుణం ఏ విధంగా మనల్ని బంధిస్తుంది అంటే జ్ఞానం, తీరని జ్ఞాన వాంఛతో, జ్ఞానం తెలుసుకోవాలనే కోరికలతో మనం నిరంతరము అసంతృప్తిగా ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. మన శాస్త్రవేత్తల్లాగా సృష్టి కారణం ఇంకా తెలుసుకోవాలి, బ్లాక్ హోల్, గాడ్ పార్టికల్, ఏవేవో చెప్తూ ఉంటారు. అంటే జ్ఞాన తృష్ణ, ఆ జ్ఞాన తృష్ణతో మిమ్మల్ని బంధిస్తుంది సత్వగుణము. మరి రజోగుణం ఏ విధంగా బంధిస్తుంది? కర్మలు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని కర్మలు చేసినా నెక్స్ట్ వాట్ నెక్స్ట్, తర్వాత ఏం పని, తర్వాత ఏం పని, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చెయ్యాలి, అది కట్టాలి. ఈ పనులు అనే పని, కర్మ అనే దాని ద్వారా మనల్ని బంధిస్తుంది. మరి తమోగుణం ఏ విధంగా బంధిస్తుంది అంటే ప్రమాదము, నిర్లక్ష్యము, బద్ధకము, నిద్ర, వీటి ద్వారా మిమ్మల్ని బంధిస్తుంది. సరే, సత్వగుణం అధికంగా ఉందని నాకు ఎలా తెలుస్తుంది అంటే నీలో ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకోవాలని కోరికతో పాటు నీలో గొప్ప ప్రకాశవంతమైన జ్ఞానం వృద్ధి చెందుతుందో, దాంతోపాటు కొంత ప్రశాంతత, సుఖము, ఏకాంతం కోరుకున్నట్టున్నావో, ఆ విధంగా నాలో సత్వగుణం వృద్ధి చెందింది. మీరు చెక్ చేసుకోండి, మీ అంతా మీరే చెక్ చేసుకోవచ్చు. మరి రజోగుణం నాలో అధికంగా ఉందని ఎలా తెలుస్తుంది నాకు? కర్మలు చేయడంలో అలా పెరుగుతుంటాయి. అనేక రకమైన ప్రాజెక్టులు, అనేక రకములైనటువంటి వర్క్స్, పనులు ఎక్కువ పెంచుకుంటూ పోతుంటారు అన్నమాట. అంటే మీరు చెక్ చేసుకోవాలి, నాలో రజోగుణం వృద్ధి చెందింది. మరి తమోగుణం వృద్ధి చెందిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఎంత ఎక్కువగా నిద్రలోనే ఉంటారు, లేకపోతే నిద్ర మత్తు, ఆ కైఫ్, నిద్ర కైఫ్ అంటారు, స్లీప్ కైఫ్ అంటారు, దాంట్లో ఉంటారన్నమాట. అంటే నిర్లక్ష్యము, దేనికి పట్టించుకోరన్నమాట. అప్పుడు నాలో, అందుకే చూడండి, మనం రాత్రిపూట అలసిపోయినప్పుడు నిద్ర వచ్చి కుమ్ముతుంది, నా వల్ల కాదండి రేపు చూద్దామండి అంటే ఓహో తమోగుణ వృద్ధి బాగా ఉంది అర్థం. నో ప్రాబ్లం. అయితే ఈ విధంగా మనం గుర్తించాం. గతి, సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు మీ దేహ త్యాగం, మరణించినప్పుడు ఏం జరుగుతుంది? ఊర్ధ్వలోకాలకి అంటే గొప్ప జన్మలు పొందుతారు, ఇప్పుడు కంటే ఇంకా ఉత్తమ జన్మలు పొందుతారు, ఉత్తమ లోకాలు కూడా పొందుతారు. మరి రజోగుణం ఉన్నప్పుడు శరీరం విడిచిపెడితే మధ్యమ లోకం అంటే మధ్యలోకం, మనుష్యలోకం పొందుతారు. మరి అధోగతి అంటే ఎప్పుడైతే తమోగుణం అధికంగా ఉన్నప్పుడు చనిపోతే, శరీరం మరణిస్తే అధోలోకాలు, ఇంతకంటే కొంచెం నీచమైన జన్మలు పొందుతారు. మరి ఫలం అంటే ఏ గుణం అధికంగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఫలితం పొందుతామంటే సత్వగుణం అధికంగా ఉన్నదనుకో నిరంతరం మీలో ఒక శాంతి, ఒక సుఖం, జ్ఞానం, ఇవి పొందుతారు, మీరు పుణ్యం పొందుతారు. మరి రజోగుణం అధికంగా ఉంటే దుఃఖం, లోభం, ఆశ, నిరాశ, అర్థమైందండి, ఇది పొందుతారన్నమాట. మరి తమోగుణం అధికంగా ఉంటే మనకి ఇప్పుడు ఏం ప్రయోజనం కలుగుతుంది? ప్రస్తుతానికి వర్తమానంలో మోహము, అజ్ఞానము నిండుగా కప్పివేస్తే మనకి. ఇవి 3 గుణముల యొక్క మొత్తం లక్షణం అంతా మనం చూసేసాం, అయిపోయింది కదండి. ఇప్పుడు మీకు తర్వాత ఏమంటున్నారంటే భగవాన్, అందుకే మనం ఇక్కడ చూసాం 3 గుణాలని అతీతం అయితే తప్ప నీ 3 గుణాలను ఎక్కడైనా ఒక గుణం ద్వారా బంధించబడతాను. చూసారా, ఇంతకుముందు మనం చెప్పాం, మీరు తమో గుణములో బంధించినట్లయితే ఇనుప సంఖ్యలు అయితే, రజోగుణంలో బంధించబడి ఉన్నట్లయితే అవి వెండి సంఖ్యలు. పోనిలే సత్వగుణంతో నాకు బంధించిన పర్వాలేదు అనుకుంటే అవి బంగారు సంఖ్యలే. అంటే 3 సంఖ్యలే తప్ప నీకు స్వేచ్ఛ లేదు. అయితే మరి 3 నుంచి నేను ఎలా బయటపడాలి స్వామి కృష్ణ భగవాన్ అంటే, నువ్వు 3 కంటే అతీతంగా ఎదిగితే తప్ప నీకు స్వేచ్ఛ పూర్తిగా లేదు అని. అయితే 3 గుణాలకు అతీతంగా ఎదగడం అంత తేలిక అనుకుంటున్నారా? అంత తేలిక కాదు. ఎందుకు? మహా అయితే తమో గుణములో ఉన్న వారికి కర్మల మీద మనం కోరికలు చూపెట్టి కర్మలు చేయించి రజోగుణంలో తీసుకురావచ్చు. తమో గుణం అధికంగా ఉన్న వారికి
వాళ్ళు కోరికలు చొప్పించి కర్మ ప్రవర్తనలోకి తీసుకొచ్చి ప్రవృత్తిలోకి తీసుకొచ్చి వాళ్ళు రజోగుణం వృద్ధి చేయొచ్చు. రజోగుణంలో ఉన్నవాడికి కాస్త ప్రశాంతంగా, మౌనంగా, నిశ్శబ్దంగా మీ అంతరంలోకి తొంగిచూడు. బయట నువ్వు సాధించిన దానికంటే 1,00,000 కోట్ల రెట్లు అధికమైనటువంటి నిధి, శాంతము, ఆనందము, అన్ని భద్రత అన్ని లోపల ఉన్నాయి అని మెల్లగా రజోగుణంలో ఉన్నవారికి సత్వగుణంలో తీసుకురావచ్చు. కానీ సత్వగుణములో నుండి అంటే సత్వగుణం నుండి గుణాతీతగా తీసుకురావచ్చా? కుదరదు. మరి ఎలా? ఈ 3 గుణముల నుండి ఎలా బయటపడ్డము? ఇది రంగులు రాట్నము, జియంట్ వీల్ సర్కస్లో ఉన్నట్టుగా. మరి దీనిలో బయటపడాలంటే ఏం చెయ్యాలి అంటే దీనికోసము ఒక సాధన చెప్పారు. ఏంటి సాధన అంటే, ఫస్ట్ నీకు కోరికలతో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ కోరికలతో కర్మలు చెయ్యి, ధర్మబద్ధంగా చెయ్యి, అన్యాయంగా వద్దు, అధర్మంగా వద్దు, కోరికలు తీర్చుకోవడానికి కర్మలు చెయ్యి. ఓకే, మొదటి స్టెప్. కానీ మీకు వచ్చిన ఫలితం వస్తుంది కదా, రిజల్ట్. ఆ రిజల్ట్ అయినా సరే అట్లీస్ట్ కేవలం రిజల్ట్ ఈశ్వర ప్రసాదంగా భావించు. మీరు కష్టపడి వ్యవసాయం చేస్తారు, కష్టపడి బిజినెస్ చేస్తారు, నేనే చేస్తున్నాన్న భావంతో. కానీ మీకు వచ్చిన ఫలితము ఈశ్వర ప్రసాదంగా మీరు భావన చేయడం అనేది మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏంటంటే, చేసేటప్పుడు కూడా ఈశ్వర సహాయంతోనే చేస్తున్నాను, వచ్చే ఫలితం కూడా ఈశ్వర ప్రసాదము. ఇది రెండవ మెట్టు. ఎంతైనా సరే మనం బహిర్ముఖంగా ఉన్నాం కాబట్టి అంతర్ముఖంగా వెళ్ళకపోతే మనకి అల్టిమేట్ లక్ష్యం, ప్రయోజనం ఉండదు. కాబట్టి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, లలితా సహస్రనామంలో చెప్పినట్టుగా అంతర్ముఖంలోకి వెళ్ళాలంటే ఒక రూపము, ఏకరూపంగా ఉన్న ఈశ్వరుని మీరు ఉపాసనా ధ్యానం చెయ్యాలి అప్పుడప్పుడు. అలాగ చేస్తూ చేస్తూ ఆ ఏకరూప నుండి యావత్తు సృష్టి అంతా పంచభూతాత్మకంగా ఉన్నటువంటి ఆయన విభూతులే, ఈశ్వర విభూతులే అని భావన చేస్తే అనేక రూప ఈశ్వర ఉపాసన అంటారు. ఇప్పుడు 4 మెట్లు అయినాయి. ఈ 4 మెట్ల ద్వారా మీలో అంతఃకరణ శుద్ధి, మనస్సు ఏకాగ్రత పొందారు. అయితే మీరు జ్ఞానయోగానికి మీరు యోగ్యత పొందారు, ఎలిజిబిలిటీ వచ్చింది మీ క్రైటీరియా. అప్పుడు జ్ఞానయోగంలోకి మీరు ప్రవేశించాలి. అందువలన ఈ 2 కర్మయోగము, ఉపాసన యోగము 2 కూడా జ్ఞానయోగం వెళ్ళడం వరకు ఉపయోగపడ్డాయి. కానీ జ్ఞానయోగములు ఈ 2 ఉండవు. కాబట్టి జ్ఞానయోగం వెళ్ళినప్పుడు మీరు కర్మయోగాన్ని, ఉపాసనను కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకే జ్ఞానయోగంకి వెళ్ళాల్సిన సన్యాసి కూడా ఎంతో ప్రేమ మక్కువతో ఉన్నటువంటి యజ్ఞోపవీతం కూడా తెంచివేయాల్సిందే గురువు ద్వారా. కాబట్టి ఇక్కడ పై మెట్లు ఎక్కాలంటే కింద మెట్లు ఎలాగైతే వదిలిపెట్టాలో ఆ విధంగా మనము ఈ యొక్క యోగ్యత పొందినంత వరకు మీరు నిష్ఠతో కర్మయోగము, ఉపాసన చేసి జ్ఞానయోగంలోకి వెళ్ళిన తర్వాత ఆ రెండింటిని మెల్లగా విడిచిపెట్టి జ్ఞానయోగంలో పూర్తిగా నిష్ఠ సాధించాలి. దీనిని భగవాన్ 19వ శ్లోకంలో ఏం చెప్పారంటే, 19వ శ్లోకంలో ఏం చెప్పారంటే, నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. ఈ 2 శ్లోకాల్లో భగవాను అద్భుతమైనటువంటి ఆ గుణాతీతను గురించి చెప్పారు. అందువలన ఎప్పుడైతే ఈ 3 గుణాలుగా ఉన్న ప్రకృతే కర్త, నేను కర్త కాదు అని గుణాల కంటే అతీతంగా ఉన్నటువంటి సాక్షిని ఎవరైతే సొంతం చేసుకుంటారో వారు అమృతత్వమైనటువంటి నా స్వరూపాన్నే పొందుతారు, అశ్నుతే
పొందుతారు అని చెప్పారు. అప్పుడు వాళ్ళు దేని నుంచి బయటపడతారు అంటే జన్మ మృత్యువు నుండి బయటపడతారు. జర అంటే ముసలితనం నుంచి ఇబ్బందులు కష్టం నుంచి బయటపడతారు. దుఃఖము వ్యాధుల నుండి బయటపడతారు. అంటే అవన్నీ ఉండవా? ఉంటాయి, కానీ వాటికి అంతగా చెలించరు. వాటికి కావలసిన మెడిసిన్స్ వాటికి ఏదో పడేస్తారు, కానీ మనము మానసికంగా మనము పూర్తిగా చెలించము. అయితే ఇంత గొప్ప ఫలితం చెప్పిన తర్వాత అర్జునుడు ఊరుకుంటాడా? మరి ఆ గుణాతీతుని యొక్క లక్షణములు ఏమిటి? అర్జున్ ఏమంటున్నారు? కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే అన్నారు. చూసారా, అర్జునుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నా భగవాన్ని. భగవాన్, గుణాతీత అంత అద్భుతంగా చెప్పావు, అప్పుడెప్పుడో చెప్పినట్టు ఉన్నావు స్థిత ప్రజ్ఞ, చాలా గ్యాప్ వచ్చింది, టైం అయిపోయింది, మర్చిపోయాను, మళ్ళీ గుణాతీత అదే విధంగా చెప్పావు. కానీ ఆ గుణాతీతుని గురించి నేను ఏ విధంగా మారగలను? ఆ గుణాతీతుల యొక్క ఆచార వ్యవహారాలు లక్షణము స్వరూపము ఏ విధంగా ఉంటాయి? మళ్ళీ అడిగాడు అర్జున్. భగవాన్ ఎప్పుడు కూడా ఆ కరుణా సాగర కాబట్టి ఆయన కోపడకుండా మళ్ళీ చెబుతున్నారు. అంటే హే అర్జున, గుణాతీతులు ఏంటంటే ప్రకాశం చ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. ఏ అర్జున, సత్వగుణములో ఉన్నా కూడా ఆనందంగా ఉంటారు. సత్వగుణము నుండి రజోగుణంలో వాళ్ళ గుణాలు మారుతున్నా వాళ్ళు బాధపడరు గుణాతీతులు. ఎందుకు? అబ్బో నా సత్వగుణం పోయింది, నా ఏకాంతం పోయింది, ఏంటి జనం చుట్టుముట్టారు, ఏంటి నాకు ఈ బాధ అని చింతాక్రాంతులు అవరు. ఎవరు? గుణాతీతులు. అంటే రజోగుణములో ఉన్న, సత్వగుణములో ఉన్న, తమో గుణములు ఉన్న ఈ గుణమే కావాలని వెంటపడరు, ఆ గుణం పోయిందని బాధపడరు. అంటే వాళ్ళు నద్వేతి సంప్రవృత్తాని, అంటే ఆ గుణాలు వచ్చినాయని, రజోగుణము తమో గుణం వచ్చాయని బాధపడరు, సత్వగుణము పోయిందని దుఃఖించరు, మళ్ళీ సత్వగుణమే కావాలని వెంటపడరు కూడా, నకాంక్షతి. అందువలన ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే ఉదాసీనవదాసీన గుణైర్యో న విచాల్యతే. అంటే గుణాలతో ప్రవర్తిస్తున్నాయని గుణాలను కూడా సాక్షిగా గమనిస్తూ ఉన్న వ్యక్తి గుణాలకు దాటి వెళ్ళిపోతారు అనమాట. దాన్ని గుణాతీతత్వం. నిరంతరం సావధానంగా పర్యవేక్షణలో ఉండాలి. అందుకే మనకి ఇన్స్పెక్షన్స్ ఎక్కడికెక్కడ, ఇన్స్పెక్షన్ అనగానే మనం అలర్ట్గా ఉంటాం తప్ప ఇన్స్పెక్షన్ పర్యవేక్షణ లేదంటే మనం అసలు పట్టించుకోము. అంటే ఏదైనా పర్యవేక్షణ జరుగుతుంది అంటే మీ గుణాలని, మీ మనస్సుని ఎప్పటికప్పుడు సావధానం గమనిస్తూ ఉంటే దానిని గుణాతీత అంటే జ్ఞాన నిష్ఠ అంటారు. అందువలన వాళ్ళకి ఏమవుతుంది? సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్తుతి. చూసారా, అలాంటి వాళ్ళు ఈ గుణముల ద్వారా కలుగుతున్న సుఖమయందు గాని దుఃఖమయందు గాని సమత్వ బుద్ధి కలిగి ఉంటారు. అంటే స్వస్థ అంటే ఎప్పుడు స్వరూప చింతన బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంటుంది. తంబూరా శృతిలాగా ఒక సంగీత విద్వాంసులు ఎలాగైతే తన శృతి విడిచిపెట్టరో ఆ యొక్క తంబూరా శృతి బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది అనమాట. అందుకే సింగర్ చూడండి, వాళ్ళతో మీరు పని చేయండి, వాళ్ళ లోపల హరే రామ్ ఆయన మాట్లాడరు, బయటికి లోపల అంటే లోపల ఆ శృతి నడుస్తుందని అర్థం. మనం కూడా అఖండ నామ సంకీర్తన, గోవింద నామములు అఖండ నామ సంకీర్తనలు 24 గంటలు, 48 గంటలు, 72 గంటలు మన వాళ్ళు అంటారు, పెడతారు.
ఆ 2 రోజులైతే మీకు నిరంతరము రామ 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 హరే రామ హరే రామ హరే కృష్ణ జై శ్రీరామ్ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 ఒకటే గోవింద మనకి వినిపిస్తే బ్యాక్గ్రౌండ్ లో. సో ఈ విధంగా స్వస్థ అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, తుల్య అంటే మనకి అనుకూలమైన పరిస్థితులు వచ్చినా ఓకే, ప్రతికూలమైన పరిస్థితులు కలిగినా ఓకే. తుల్య ప్రియ ప్రియ అప్రియ ఇవి వాళ్ళని ఏమంటారు, ధీర వివేకవంతులు అనమాట. ధైర్యవంతులు, గుండె ధైర్యం, మనోధైర్యం, వివేక బుద్ధి, అంతే తప్ప ఇక్కడ ధీర అంటే బయట వెళ్ళినటువంటి ఈ యొక్క శరీర కండరాల బలం కాదు. వాళ్ళు ఎలా ఉంటారు, నిందించినా పెద్దగా దుఃఖించరు, స్తుతించినా వాళ్ళని పొగుడుతున్నా పెద్దగా పొంగిపోరు. రెండింటికి సమతుల్య. వాళ్ళు మరి ఎలా దర్శిస్తారు సకల సృష్టిని, సమలోష్టాస్మ కాంచన. లోష్టము అంటే మట్టి, ఆస్మ అంటే రాయి, కాంచన అంటే బంగారము. మూడింటి యొక్క అస్తిత్వం, ఉనికిగా పరమాత్మ ఉందని ఆ దృష్టికోణములు ఉన్నప్పుడు ఆ మూడింటితో వారికి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ విధంగా గుణాతీతులు అనేవాళ్ళు ఏ విధంగా నేను పొందుతాను అంటే, మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఇది భగవద్గీతలో ఒక 3-4 సార్లు చెప్పారు. బ్రహ్మ భూయాయ కల్పతే అంటే బ్రహ్మతత్వాన్ని అనుభూతి చెందడానికి వాళ్ళు యోగ్యులు అని చెప్తున్నారు భగవాన్. ఎవరైతే ఈ గుణాతీత సాధనకి జ్ఞానయోగం అనేది ముఖ్యమైన సాధన అని చెప్పాము. కానీ ఏ విధంగా చేయాలి, భక్తి ద్వారా జ్ఞాన సాధన చేయమన్నారు. చూసారా, అంటే ఇక్కడ భక్తి అనేది సర్వ సాధనలకి తల్లి లాంటిది, సకల సాధనలకి ఒక బ్రిడ్జ్, రోడ్డు, రహదారి లాంటిది. అందువలన ఇక్కడ మనకి రామసేతు ఎలాగైతే ఆ యొక్క 3 గుణాలుగా ఉన్నటువంటి సత్వగుణం అంటే విభీషణ, రజోగుణం అంటే రావణ, తమో గుణం అంటే కుంభకర్ణ, 3 గుణాలకి అతీతంగా వెళ్ళినటువంటి ఆ సీత శాంతి స్వరూపం అనేది రామసేతు అనే భక్తి ఆధారంగా, అంటే హనుమంతుడు అనే భక్తి ఆధారంగా ఆ జీవాత్మ అయినటువంటి శాంతి అంటే సీతాదేవి ఆత్మారామో విరాజతే. చూసారా, అక్కడ ఆత్మారామే, ఇక్కడ ఎవరు, నేనే అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఆత్మారామో విరాజతే. దాన్ని మన శ్లోకంలో ఏం చెప్పాము, తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షస. అంటే అజ్ఞాన భ్రమ అనేది పోగొట్టే రామసేతు అనే హనుమంతుడి సహాయం ద్వారా తీర్త్వ మోహం తీరి, మోహం దాటి, రాగద్వేషాది అనే రావణ కుంభకర్ణులని సంహరించి, అత్వా సీత అనే శాంతి జీవాత ప్రసన్న చిత్తముతో ఆత్మారామ హృదయత్వంలో ఉన్న ఆత్మారాముని ప్రకాశింపజేస్తున్నట్లుగా బ్రహ్మ భూయాయ కల్పతే, వారు నా స్వరూపాన్ని పొందుటకు అర్హులవుతారు. ఇంతకీ నా స్వరూపాన్ని చెప్పాలి కదా ఆయన. ఇప్పుడు ఆయన స్వరూపాన్ని మరొకసారి చెప్తున్నాడు పెద్ద మనిషి. ఏంటి, నేను ఎలా పొందుతావు అంటే, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ఇంతకుముందు మనం చెప్పాం 4 అధ్యాయాలు. దాని ద్వారా నువ్వు నిరంతరం ఏం తెలుసుకుంటావు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని చెప్పి తెలుసుకుంటాం. అంటే సకల ప్రకృతి, ఈ సృష్టి అంతా ప్రకృతిమయమైనటువంటి 3 గుణములే. ఈ 3 గుణములనే రాగద్వేషాలని, కుంభకర్ణాదులని, రావణ కుంభకర్ణాలు నేను వాళ్ళని నాశనం చేశాను కాబట్టి, నేను సత్వగుణం కూడా దాటి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ గుణాతీత సాక్షిని నా స్వరూపంగా నేను నిరంతరము చింతన చేయడాన్ని, అంటే
మనస్సు శరీరాల అహంకారముల నుండి సాక్షి చైతన్యం వైపు దృష్టి మరల్చడమే గుణాతీత అంటారు. అది దేని వల్ల కలుగుతుంది? జ్ఞానయోగం వల్ల కలుగుతుంది. దాన్ని జీవన్ముక్తి అంటారు. ఆ జీవనముక్తి ఫలమే ఈ రోజు మీకు అనేక దుఃఖాల నుండి ఉపశమనం కలుగుతుంది. అందువలన ఇప్పుడు మనకి గుణాతీతుడుగా నాకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అంటే, గుణముల్లో మీరు చిక్కుకొని కింద మీద పడడం వలన మీకు ఎటువంటి ప్రాబ్లం కలుగుతుంది? మొట్టమొదటి అధ్యాయంలో చూసాం అర్జునుడి పరిస్థితి. ఏమన్నాడు? ఛేదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతే గాండీవం స్రంసతే అస్తా త్వచ్చైవ పరిదహ్యతే. చూసారా? గాంధీవం జారిపోతుంది. కృష్ణ నేను నిల్చోలేకపోతాను, కొంచెం చేతిపై చేయి పట్టుకుంటావా? చక్కెర కొడుతుంది, తల తిరుగుతుంది. కృష్ణ చూసావా? నాలుగు పెరుసు కట్టింది, ఊపిరి ఆడట్లేదు, మనసు తిరిగిపోతుంది. ఇంతకీ నాకు ఆశ్చర్యం కృష్ణ, భూమి ఏంటి పైన ఉన్నది, ఆకాశం ఏంటి కింద ఉన్నది? ఇలాంటి ప్రాలాపన పడుతున్నాడు అర్జునుడు. ఎందుకు? 3 గుణములు చక్కెరలో పడ్డాడు, చక్రములో. అందువలన ఈ 3 గుణముల్లో ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఏదైనా చిన్నది మనకు అనుకూలంగా లేకపోతే చింతాకాంతులు అయిపోతాము. ప్రతిసారికి చిరాకు, పరాకు, కోపం, ఉద్రేకము, ద్వేషము అన్ని కలిగిపోతాయి. ఎప్పుడైతే జ్ఞాననిష్ట వచ్చిందో మనకు ఆ చిరాకు పరాగలు కలగడం అనేది ఇంతకుముందు రోజుకి 10 సార్లు కలిగితే ఇప్పుడు ఏదో ఒక్కసారి. ఇంకా నిష్ట పెరిగితే అది కూడా తగ్గిపోతుంది. 2 రోజులు 3 రోజులకు ఒకసారి. ఇంకా నిష్ట పెరిగితే నెలకు ఒక్కసారి. ఇంకా నిష్ట పెరిగిందానికి జ్ఞాన నిష్ట, గుణాతీత నిష్ట. అప్పుడు ఇప్పుడు ఏమో అది కూడా కర్పూరం వల్లే కలుగుతుంది, తర్వాత పోతుంది. సో ఈ విధంగా మనం ఎంత షేక్ అయిపోయినా మళ్ళీ మనము రికవరీ పీరియడ్, మళ్ళీ మనము వెనక్కి రాగలుగుతాము. ఎందుకు? మీకు ఆ జ్ఞాన సామర్థ్యం ఉంది బ్యాక్గ్రౌండ్లో. మీరు అది మింగేశారు. ఆ పిల్లు రావణ ఎలాగైతే ఈ అమృత భాండం మింగాడో ఆ విధంగా మీరు ఆ సాక్షి చైతన్య తత్వం క్షేత్రజ్ఞ నేను, గుణాతీత సాక్షి నేను అనే పిల్లి టాబ్లెట్స్ మింగేశారు మీరు ఈ తపస్సు ద్వారా, జ్ఞాన తపస్సు ద్వారా. అందువలన మీరు ఎప్పటికప్పుడు ఏ చిన్న పొరపాటు అంటే రజోగుణములోను తమో గుణములోను ఏమైనా సరే మీ పెదవుల నుండి, మీ మనస్సు నుండి, మీ చేతుల ద్వారా దాటిపోయినా మీరు వెంటనే ఆత్మ విమర్శ చేసుకుంటారు. తొందరగానే వాటిని చల్లబరుచుకొని మళ్ళీ మీ యథాస్థితికి వచ్చేస్తారు. అది గుణాతీత యొక్క గొప్ప ఫలితము, ప్రయోజనం. దీన్నే జ్ఞాననిష్ట అంటారు. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే, మాంచ అంటే నన్ను, అవ్యభిచారేనా అంటే ఎటువంటి మార్పు లేని ఏక చింతనతో భక్తి యోగము, భక్తి ద్వారా 12 అధ్యాయాలు చెప్పాం మనం. ఇప్పుడే చెప్పాము 5 మెట్లు. ఆ భక్తి ద్వారా ఎవరైతే నిరంతరము ఆ నిష్ఠలో ఉంటారో వారు బ్రహ్మభూయాయ కల్పతే నా స్వరూపాన్ని పొందుతారు. ఎందుకు నీ స్వరూపం ఏమిటి అంటే, నేను అమృతము అంటే మరణ ధర్మము లేనిది, అవ్యయము నాశనము లేనిది, శాశ్వతము నిరంతరము నిత్యము ఎటువంటి మార్పు చేర్పులు లేనిది, ధర్మము అంటే తత్వము చైతన్య తత్వజ్ఞానము, సుఖము ఐకాంతికము అంటే కేవల ఆనంద స్వరూపము. ఒక్క ముక్కలో చెప్పాలంటే చిదానంద రూప శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూప విభూత్వా చ సర్వత్ర సర్వేంద్రియాణా నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మృత్యు నా శంక నా మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ. మరి నువ్వేంటి చెప్పాలి కదా, చిదానంద రూప శివోహం శివోహం. ఇది భగవద్గీత 14వ అధ్యాయం పూర్తయింది. అద్భుతమైనటువంటి నిరంతరము చెక్ చేసుకోవాలి, నిరంతరము ప్రాక్టికల్. స్వామీజీ ఈ పాండిత్యము నాకు థియరీ అక్కర్లేదు, ప్రాక్టికల్ 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 చెప్పండి అంటే భగవాన్ ఇదే ప్రాక్టికల్ అని చెప్పారు. కాబట్టి నిత్యము 14వ అధ్యాయం మీరు వింటూనే ఉండాలి. అప్పుడు మీలో ఒక అద్భుతమైనటువంటి మార్పు మీకే తెలుస్తుంది. అంటే మీరే శ్రీకృష్ణ పరమాత్మ వలె లీలలు చేస్తారంటే ఆశ్చర్యం అక్కర్లేదు.
అది గుణాతీత. మీరందరూ కూడా గుణాతీతులుగా కావాలని ఆ ఈశ్వర పరమాత్మ కృష్ణ మీ హృదయంలోనే ఋషికేశుగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేరణ. అందుకే మనం ఎక్కడైనా ఏ మహాత్ములు ఎక్కడైనా కలిసినప్పుడు మనకు ప్రేరణ కలుగుతుంది, కానీ గుణాతీత తత్వనిష్ట కలగదు. అది ఎప్పుడు కలుగుతుంది? భగవద్గీత అధ్యయనము, ఈ శ్రవణ మన నిధిధ్యాసన ద్వారా మాత్రమే కలుగుతుంది. లేకపోతే మనము ఆ యొక్క టెంపరీ తాత్కాలికం క్షణికంగా ఉంటే తప్ప మీతో శాశ్వతంగా ఉండవు. దీంతో అధ్యాయం పూర్తయింది. భగవాన్ శ్రీకృష్ణ కూడా కాస్త రెస్ట్ తీసుకుంటాడు కాబట్టి ఆయన రెస్ట్ తీసుకొని రేపు మళ్ళా 15వ అధ్యాయంలో కలుద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.